getting freaky. Yeah, what you gonna do when I come? Everybody know I'm a visual. Yeah, I kill it cold like a criminal. I'm everybody's type and nobody can deny. Yes, you know I get it, I'm getting freaky. Yeah, I'ma bring the crazy. Get that freaky, freaky on. Get that freaky, freaky, getting freaky. Get it right, get it right. Get that freaky, freaky on. Jingle go da getting freaky. Yeah, I'ma bring the crazy. Get that freaky, freaky on. Get that freaky, freaky. Hello guys, hello Naranta. So friends, I hope that you are all fine. So guys, ఈ వీడియోలో మీరు ఆల్రెడీ thumbnail చూసారు కదా. సో Lenovo Tab 10 HD అనే మోడల్ ట్యాబ్లెట్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చూడబోతున్నారు. సో గైస్ విషయం వచ్చి ఏంటంటే, సో దీనికి సంబంధించిన రెజల్యూషన్స్ కానీ క్వాలిటీ కానీ వీడియో క్వాలిటీ కానీ సౌండ్ క్వాలిటీ అయితే డాల్బీ అట్మాస్ అయితే ప్రొవైడ్ చేశారు. సో అది మీకు అన్బాక్సింగ్ అండ్ రివ్యూలో తెలుస్తుంది. అండ్ వీడియో క్వాలిటీ అండ్ ఇంకా ఫీచర్స్ అంటే ర్యామ్ కానీ ఇంటర్నల్ స్టోరేజ్ ఇవన్నీ వీటి గురించి మనం రివ్యూలో మాట్లాడుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని అన్బాక్సింగ్ అయితే చూడండి. సో ఇవి మీకు నచ్చితే లైక్ అయితే చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ అయితే చేయండి. దీనికి సంబంధించిన పర్చేజింగ్ లింక్స్ నేను ఆల్రెడీ ప్రొవైడ్ చేశాను, డిస్క్రిప్షన్లో ఉన్నాయి. సో ఇవి ఏంటంటే మనకి అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ రెండాట్లోనూ మనకి ఈ ట్యాబ్లెట్ అనేది అవైలబుల్ ఉంది. సో రెండాటికి సంబంధించిన డిస్క్రిప్షన్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను. సో ఒకసారి లుక్ అయితే వేసేయండి. అండ్ ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ అయితే చేయొద్దు. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేసి అండ్ కామెంట్ అయితే చేయండి. ఏ విధంగా ఉందో డిస్క్రిప్షన్ లింక్ ద్వారా మీరు కావాలంటే పర్చేజ్ అయితే చేసుకోండి. సో స్టిల్ ఇప్పుడు వచ్చి ఏంటంటే ఇది ఫుల్ హెచ్డి డిస్ప్లే కానీ మనకు ప్రొవైడ్ చేశాడు. 1280x720 అనేది మనకు డిఫాల్ట్ రెజల్యూషన్. సో వీడియో ఏం చేశాడంటే 1280x800గా మనకి నార్మల్ హెచ్డి డిస్ప్లేతో మనకి ఇది ప్రొవైడ్ చేశారు. దీనికి ఒక వీడియో క్వాలిటీ సూపర్గా ఉంది, మీరు రివ్యూలో చూస్తారుగా. సో అంతేకాకుండా ఆడియో క్వాలిటీ డాల్బీ చెప్పాల్సిన అవసరం అయితే లేదు. అండ్ దీనికి స్పెసిఫికేషన్స్ కూడా ఓకే రేట్కి అంటే దీనికి వచ్చిన క్లారిటీకి, సో వాడు ఇచ్చిన రెజల్యూషన్స్కి అండ్ అంతేకాకుండా దీని యొక్క స్పేస్కి కూడా కరెక్ట్గా ఓకే బాగానే ఇచ్చాడు. ఫైన్, బాగుంది. డిస్ప్లే క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే మనం స్టార్ట్ చేద్దామా మరి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో నా. వెల్కమ్ బ్యాక్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై అన్బాక్సింగ్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా Lenovo Tab M10 HD. సో చూడండి, సో Lenovo Tab M1 HD. సో దీన్ని మనం మీరు అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాం. అండ్ సైడ్ చూడండి. అండ్ బ్యాక్ వచ్చి దీనికి ఇచ్చిన ఆప్షన్స్ అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు డాల్బీ ఆడియో అనేది ప్రొవైడ్ చేశాడు. అండ్ ఇక్కడ వచ్చి మీకు గూగుల్ కిడ్ స్పేస్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఉంది. సో మీకు దీని గురించి ఆల్రెడీ తెలిసిందే. అండ్ మీరు ఇక్కడ పైన చూసినట్లయితే కనుక, సో ఇక్కడ మీకు ప్రీమియం మెటల్ డిజైన్, పవర్ఫుల్ ఆఫ్టర్ కోర్, డ్యూయల్ స్క్రీన్, 8MP రేర్ కెమెరా ప్లస్ 5MP ఫ్రంట్ కెమెరా కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేశారు. అండ్ ప్రాసెసర్ వచ్చి మెడిటెక్ అనమాట. డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్ కూడా అవైలబుల్. అండ్ ఆండ్రాయిడ్ వెర్షన్ వచ్చి మీకు మొబైల్లో చూపిస్తాను. సో ప్రస్తుతానికి దీని యొక్క అన్బాక్సింగ్ అయితే చూసేద్దాం మరి. సో సైడ్ ఇచ్చాడు. సో ఓపెనింగ్, సో గైస్ ఆ ట్యాబ్ ఉంది ఇందులో. అండ్ ఈ ట్యాబ్తో పాటుగా మనకి ఏమేమి ఇచ్చాడో ఒకసారి చెక్ చేద్దాం. సో సైడ్ వచ్చి, సో దీనికి USB కేబుల్ మనకి ఓకే ఇది కూడా Type-C ఛార్జరే. సో ఇది కూడా మనకి కేబుల్ ప్రొవైడ్ చేశాడు. అండ్ ఛార్జర్ కూడా ఉంది. ఓకే, సో ఛార్జర్ కూడా ఉంది. అండ్ ఇంకేమున్నాయో మనం ఒకసారి చెక్ చేద్దాం. వీటితో పాటు సైడ్ మీరు చూస్తే ఓకే మాన్యువల్ ఉంది. ఒక పిన్ ఇచ్చాడు సైడ్, సిమ్ స్లాట్ పిన్ రిమూవ్ చేయడానికి ఒక పిన్. అండ్ యూజర్ మాన్యువల్ కూడా మనకి ఇచ్చాడు.
వారంటీ కార్డ్, యూజర్ మాన్యువల్ రెండు ఉన్నాయి. సో ఓకే, వీటిని పక్కన పెడదాం. అండ్ ఇప్పుడు మనం ట్యాబ్ ఓపెన్ చేద్దాం. సో ఇది 2 సైడ్స్ ఓపెనే. ఓకే ఓకే సో ఇక్కడ మనకి లెనోవో ప్లాస్టర్ గమనించవచ్చు. ఇక్కడ గమనించవచ్చు మీరు ప్లాటినం డిజైన్, పవర్ఫుల్ ఆక్టోకోర్, డ్యూయల్ స్పీకర్స్, 8MP ప్లస్ 5MP ఫ్రంట్ కెమెరా. సో ఆల్రెడీ మీకు ఇందాక పెట్టిన చూపించాను కదా. అండ్ బ్యాక్ సైడ్ డిజైన్ అండ్ బార్కోడ్ ఇచ్చారు. సో దీన్ని ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను చూడండి. సో మనకి ఇక్కడ సైడ్ వచ్చి బటన్స్ ఉన్నాయి. వాల్యూమ్ అండ్ పవర్ బటన్స్ రెండు కూడా సైడే ఇచ్చారు. సో ఇక్కడ సో పవర్ బటన్ నొక్కని మనకి ఇదిగోండి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో దీని గురించి తెలుసుకుందాం. సో ఓపెన్ చేద్దాం. అండ్ మనకి సో ఇది మనం మాన్యువల్గా పెట్టుకోవాలి. సో గైస్ మనకి ఈ విధంగా అయితే ఉంది మన హోమ్ స్క్రీన్ అయితే. ఓకే, అండ్ ఇది హోమ్ స్క్రీన్ మనకి. సో చూడడానికే కాదు, వాడడానికి కూడా చాలా అద్భుతంగా ఉంది అని నేను చెప్తాను. సో దీని ఒక కాస్ట్ వచ్చి 9500గా ఉంది మీకు. సో ఇది వచ్చి ఫస్ట్ జనరేషన్ ట్యాబ్ అనమాట. సో మనకి అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో కూడా దొరుకుతున్నాయి. సో దానికి సంబంధించిన లింక్స్ ఆల్రెడీ మీకు డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో దాని నుంచి మీరు కావాలంటే పర్చేజ్ చేయొచ్చు. సో దెన్ దీని యొక్క క్వాలిటీ అనే విషయానికి వస్తే కనుక దీని గూగుల్ జియో కూడా మనకి ప్రొవైడ్ చేశాడు. అండ్ నార్మల్ గెస్టర్స్ టైపు మనకి వీడు ఇచ్చాడు అనమాట. సో ఇలా నొక్కిపెట్టి ఉంచితే మనకి తెలుసు కదా మామూలుగా గెస్టర్స్ వస్తాయి. సో బ్యాక్గ్రౌండ్ ఏమో. సో గైస్ మనకు గూగుల్ క్రోమ్ కానివ్వండి, ఫోన్ కానివ్వండి, ఎవ్రీథింగ్ మనకి ఇక్కడ ఆల్రెడీ సేమ్ మీకు తెలియనే ఉంది. చాలా అద్భుతంగా ఉంది. వీడియో క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో గైస్ ఇది దీని యొక్క రివ్యూ విషయానికి వస్తే అది మనకి ప్రొవైడ్ చేసిన రిమైనింగ్ ఇవి యాప్స్, ఇవి. ఓకే, సో కెమెరా క్వాలిటీ కూడా చాలా అద్భుతంగా ఉంది. అండ్ వీడియో క్వాలిటీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక వీడియో అనేది ప్లే చేసి చూపిస్తాను చూడండి ఒకసారి. ఈ ప్రోడక్ట్ అనేది చెప్పొచ్చు అనమాట. సో గైస్ ఏంటంటే తక్కువ కాస్ట్లో మనకి ఇది అవైలబుల్గా ఉంది. ఆల్రెడీ మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. దాని నుంచి మీరు కావాలనుకుంటే దీన్ని పర్చేస్ చేయొచ్చు. 100% గ్యారంటీ గైస్, ద బెస్ట్ విత్ ఇన్ లో కాస్ట్ అని చెప్పొచ్చు. సో దీంట్లో ఏంటంటే మీకు ఏమేమి ప్రొవైడ్ చేస్తారు చేసి చూపిస్తున్నాను చూసారు కదా ప్లే చేసి. సో అదేవిధంగా కెమెరా క్వాలిటీ కూడా మనకి చాలా బాగుంది. అండ్ గైస్ రిమైనింగ్ కూడా మీకు చూపిస్తాను. అండ్ దీని యొక్క ప్రాసెసర్ ఇవన్నీ ఒకసారి మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. అండ్ ఆండ్రాయిడ్ వెర్షన్ 10 మనకి ఇందులో ఉంది, కెర్నల్ వెర్షన్. అండ్ ఇక్కడ చూడండి ర్యామ్ సైజ్ వచ్చి 2GB ఇచ్చాడు. అండ్ ఇంటర్నల్ వచ్చి 32GB ఇచ్చాడు. అండ్ CPU మెడిటెక్ చూపించాను కదా, మెడిటెక్ 2.3 GHz. అండ్ డిస్ప్లే వచ్చి ఫుల్ హెచ్డి డిస్ప్లే గైస్. ఇది హెచ్డి డిస్ప్లే, ఫుల్ హెచ్డి కూడా కాదు. 1280x720 కాదు కానీ 800 బాగానే ఇచ్చాడు. ఫ్రంట్ వచ్చి 5MP, బ్యాక్ వచ్చి 8MP కెమెరా అయితే వీళ్ళు మనకి ప్రొవైడ్ చేశారనమాట. సో గైస్ ఇది దీని యొక్క స్పెసిఫికేషన్స్. సో గైస్ చూసారు కదా, సో దీని యొక్క అన్బాక్సింగ్ అండ్ రివ్యూ. సో ఫ్రెండ్స్ ఇవి మీరు నచ్చితే లైక్ అయితే చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, కామెంట్ అయితే చేయండి. ఏ విధంగా ఈ వీడియో ఉందో డిస్క్రిప్షన్ లింక్స్ ద్వారా మీరు కావాలంటే పర్చేజ్ అయితే చేయండి. సో మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో మీకు ఏ విధంగా అనిపించిందో ఒకసారి కామెంట్ అయితే మర్చిపోకుండా చేయండి. అండ్ ఇది ఈరోజు వీడియో. సో నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం, గుడ్ బై.